మహారాష్ట్రలు క్రీస్తు శకము 14-15 శతాబ్దాలలో వచ్చినటువంటి సాంఘిక మత సారస్వత ఉద్యమాలు అనేవి మహారాష్ట్రలను ఉర్రూతలూగించడం అనేది జరిగింది. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, మహారాష్ట్రలో వచ్చినటువంటి భక్తి ఉద్యమము మహారాష్ట్ర ప్రజలను ఒక ఏకీకృతం చేయటానికి బాగా పనికొచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. భక్తి ఉద్యమకారులలో తుకారాం, ఏకనాథ్, సమర్థ రామదాసు, వామన పండితులు భక్తి ఉద్యమాన్ని మహారాష్ట్రలో నడిపారు. స్థానిక భాషలలో మరాఠీ భాషలలో గేయాల ద్వారా మరాఠీ ప్రజలందరినీ కూడా ఏకీకృతం చేయడం అనేది జరిగింది. ఇలా మరాఠీ ప్రజలందరినీ కూడా ఏకీకృతం చేసిన తర్వాత శివాజీ మహారాష్ట్ర రాజ్యాన్ని స్థాపించాడు. కాబట్టి శివాజీని ఏమంటామంటే మహారాష్ట్ర జాతి నిర్మాత అని పిలుస్తాం. శివాజీని ఏమంటాము? మహారాష్ట్ర జాతి నిర్మాతగా శివాజీని పేర్కొనడం అనేది జరిగింది. క్రీస్తు శకము 1627 సంవత్సరంలో శివనేర్ కోటలో, శివనేరు దుర్గము అంటాము, శివనేరు కోటలో జీజియాబాయి షాజీ భోంస్లే దంపతులకు జన్మించాడు. శివాజీ 1627 సంవత్సరంలో శివనేరు కోటలో జీజియాబాయి షాజీ భోంస్లే దంపతులకు జన్మించాడు. శివాజీ తల్లి అతని యొక్క నడవడిని తీర్చిదిద్దింది. శివాజీ యొక్క వ్యక్తిత్వాన్ని అతని తల్లి జీజియాబాయి తీర్చిదిద్ది మహారాష్ట్ర రాజ్య స్థాపనకు పూనుకొనటానికి దోహదము చేసింది. శివాజీ యొక్క సంరక్షకుడు దాదాజీ కొండదేవ్. శివాజీ యొక్క సంరక్షకుని పేరు దాదాజీ కొండదేవ్. ఈ దాదాజీ కొండదేవు శివాజీకి యుద్ధ విద్యలను, గుర్రపు స్వారీ మొదలైన విద్యలను నేర్పాడు. దాదాజీ కొండదేవ్ శివాజీకి యుద్ధ విద్యలను, గుర్రపు స్వారీని మొదలైన రాజ్యానికి సంబంధించిన విద్యలను నేర్పడం అనేది జరిగింది. తుకారాం, సమర్థ రామదాసులు, ఈ సమర్థ రామదాసు యొక్క బోధనలు శివాజీని బాగా ప్రభావితం చేశాయి. తుకారాం, సమర్థ రామదాసులు బోధించినటువంటి బోధనలు శివాజీని బాగా ప్రభావితం చేయడం అనేది జరిగింది. శివాజీ యొక్క తండ్రి షాజీ భోంస్లే అహ్మద్ నగర్ సుల్తాను కొలువులో ఉండగా పూనా జాగీర్ అనేది ఇతనికి లభించింది. ఎందుకంటే మహారాష్ట్రలకు కావలసినటువంటి ఉద్యోగాలు అటు అహ్మద్ నగర్ సుల్తాన్ కొలువులో, ఇటు బీజాపూర్ సుల్తాన్ కొలువులో లభించేవి. కాబట్టి శివాజీ యొక్క తండ్రి షాజీ భోంస్లే అహ్మద్ నగర్ సుల్తాన్ కొలువులో పనిచేశాడు. పని చేసినందుకు ఇతనికి పూనా జాగీర్ అనేది లభించింది. ఈ పూనా జాగీరు లభించింది. పూనా సంస్థానాన్ని శివాజీ తల్లికి ఇచ్చేసి ఈ అహ్మద్ నగర్ సుల్తాన్ కొలువులో ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి బీజాపూర్ సుల్తాన్ కొలువులో ఈ షాజీ భోంస్లే చేరడం అనేది జరిగింది. శివాజీ క్రియాశీలక రాజకీయ సైనికుల విజయాల చరిత్ర 1646లో తోరణ దుర్గాన్ని బీజాపూర్ సుల్తాన్ నుంచి ఆక్రమించుకోవడంతో ప్రారంభం కావడం అనేది జరిగింది. శివాజీ యొక్క తండ్రి ఫస్ట్ అహ్మద్నగర్ సుల్తాన్ కొలువులో పనిచేశాడు. పూనా సంస్థానాన్ని పొందిండు. పూనా సంస్థానాన్ని తన భార్యకి ఇచ్చేసి తన మిత్రుడైనటువంటి దాదాజీ కొండదేవును తన భార్యకు, కుమారునికి సంరక్షణను పెట్టేసి తను బీజాపూర్ సుల్తాన్ కొలువులోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శివాజీని ఒక యుద్ధ విద్యలతోటి ఒక సామ్రాజ్య స్థాపనకు కావలసినటువంటి క్షత్రియోచిత విద్యలను దాదాజీ కొండదేవు నేర్పిస్తాడు. శివాజీ యొక్క తల్లినేమో ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాడు. కాబట్టి ఈ ముస్లిం రాజ్యాల మధ్యన ఒక కొత్త హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఒక బలమైన కోరిక శివాజీలో ఉండడం అనేది జరిగింది. కాబట్టి శివాజీ క్రియాశీలక రాజకీయ సైనిక విజయాల యొక్క చరిత్ర అనేది ఈయన తోరణ దుర్గాన్ని బీజాపూర్ సుల్తాన్ నుంచి ఆక్రమిస్తాడు. ఏ సంవత్సరంలో? 1646 సంవత్సరంలో ఆక్రమిస్తాడు. దీనితోటి ఇతని యొక్క రాజకీయ చరిత్ర ప్రారంభం కావడం అనేది జరుగుతుంటుంది. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ విధానం ఏంటంటే, శివాజీ ఏ సంవత్సరంలో తోరణ దుర్గాన్ని జయించాడు? క్రీస్తు శకము 1646 సంవత్సరంలో తోరణ దుర్గాన్ని ఆక్రమించాడు. శివాజీ మొట్టమొదటిసారిగా ఏ రాజ్యం మీద దాడి చేశాడు? బీజాపూర్ రాజ్యం మీద దాడి చేసి బీజాపూర్ సుల్తాన్ నుంచి తోరణ దుర్గాన్ని అనే దాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. శివాజీ విజృంభణ, శివాజీ ఏం చేస్తున్నాడు? పదే పదే బీజాపూర్ రాజ్యం మీద దాడి చేసి బీజాపూర్ రాజ్యంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నాడు. ఇదే టైంలో శివాజీ యొక్క తండ్రి బీజాపూర్ సుల్తాన్ కొలువులో పనిచేస్తున్నాడు. కాబట్టి బీజాపూర్ సుల్తాను శివాజీ యొక్క దాడులను అరికట్టడానికి, బీజాపూర్ సుల్తాను శివాజీ యొక్క దాడులను అరికట్టాలన్న ఉద్దేశంతో
శివాజీ యొక్క తండ్రిని బంధించాడు. తండ్రిని విడిపించుకోవడం కొరకు శివాజీ కొంతకాలం యుద్ధాలు చేయకుండా తటస్థంగా ఉండిపోయాడు. తండ్రిని విడిపించుకోవడానికి యుద్ధాలు చేయకుండా తటస్థంగా ఉండి తండ్రిని విడిపించుకున్నాడు. విడిపించుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా బీజాపూర్ సుల్తాన్ రాజ్యం మీద శివాజీ దాడులు చేయడం అనేది ప్రారంభించాడు. ఈ శివాజీ పదే పదే దాడులు చేసి ఇబ్బంది కలిగించడం వలన బీజాపూర్ సుల్తాను శివాజీని బంధించడానికి అఫ్జల్ ఖాన్ అను తన సేనాధిపతిని బీజాపూర్ సుల్తాను శివాజీని బంధించడానికి అఫ్జల్ ఖాన్ అను తన సేనాధిపతిని పంపడం అనేది జరిగింది. అఫ్జల్ ఖాను శివాజీని బంధించడానికి మహారాష్ట్రకు వస్తాడు. మహారాష్ట్రకు వచ్చి మహారాష్ట్రలో భక్తి ఉద్యమానికి కేంద్ర స్థానము పండరీపురం. మహారాష్ట్రలో భక్తి ఉద్యమానికి కేంద్ర స్థానము పండరీపురం. పండరీపురంలో ఉన్నటువంటి విఠలస్వామి యొక్క ఆలయాన్ని ధ్వంసం చేస్తాడు. పండరీపురంలో ఉన్నటువంటి విఠలస్వామి యొక్క ఆలయాన్ని అఫ్జల్ ఖాన్ను ధ్వంసం చేయడం అనేది జరిగింది. ఈ శివాజీ అఫ్జల్ ఖాన్కు ఎంతకు కూడా చిక్కట్లేడు. కాబట్టి ఏం చేశాడు, అఫ్జల్ ఖాన్ శివాజీని ఎలాగైనా చేసి బంధించాలన్న ఉపాయంతో శివాజీ ఆ యుద్ధం చేయడానికి ముందుకు రావట్లేడు. కాబట్టి ఎలాగైనా చేసి శివాజీని బంధించాలని చెప్పేసి ఏం చేశాడంటే అఫ్జల్ ఖాను శివాజీకి ఒక ప్రతిపాదన చేశాడు. యుద్ధం వద్దు, సంధి చేసుకుందామని కబురు పెట్టాడు. నిర్ణీతమైన ప్రాంతంలో ఇరు సైనికులకు కూడా దూరంగా ఒక గుడారాన్ని ఏర్పాటు చేసి ఆ గుడారంలో సంధి చేసుకునేటట్లుగా అఫ్జల్ ఖాను ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మాయోపాయం చేత శివాజీని చంపాలి, లేకపోతే ప్రాణాలతోటన్నా బందీగా పట్టుకుపోవాలనేది అఫ్జల్ ఖాన్ యొక్క ఉద్దేశం. ఈ సంధి ప్రయత్నంలో భాగంగా ఈ శివాజీ రక్షణ కవచం తొడుక్కొని పులిగోర్లతోటి ఈ అఫ్జల్ ఖాన్ను ఆ సైనిక గుడారంలో కలుసుకున్నప్పుడు అఫ్జల్ ఖాన్ను చంపివేయడం అనేది జరిగింది. ఈ విధంగా బీజాపూర్ సుల్తాన్ పంపగా వచ్చినటువంటి అఫ్జల్ ఖాన్ను శివాజీ పులిగోర్లతోటి చంపివేయడం అనేది జరిగింది. శివాజీతో బీజాపూర్ సుల్తాను సంధి చేసుకోవడం అనేది జరిగింది. దీని తదంతరము శివాజీ తన యొక్క దండయాత్రలను మొఘల్ సామ్రాజ్యం మీదకి దృష్టి పెట్టాడు. తన యొక్క దండయాత్రలను మొఘల్ సామ్రాజ్యం మీదకి దృష్టికి సారించడం అనేది జరిగింది. శివాజీ 1664 సంవత్సరంలో సూరత్ రేవును దోచుకున్నాడు. శివాజీ 1664 సంవత్సరంలో సూరత్ రేవును దోచుకోవడం అనేది జరిగింది. సూరత్ రేవును దోచుకున్నాడు. ఈ మొఘల్ కోటల మీద దాడులు చేసి అనేకమైనటువంటి మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి కోటలను శివాజీ దోచుకుంటున్నాడు. చివరికి ఔరంగజేబు శివాజీని బంధించడానికి బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి తన మేనమామ షయిస్తా ఖాన్ను పంపేశాడు. షయిస్తా ఖాను శివాజీని బంధించడానికి మహారాష్ట్రకు వస్తాడు. కానీ ఈ శివాజీ ఏం చేస్తాడు అంటే శివాజీ షయిస్తా ఖాన్ను ఓడించడం అనేది జరిగింది. ఓడించి తరిమివేయడం అనేది జరిగింది. ఆ తర్వాత శివాజీని ఓడించడానికి ఔరంగజేబు రాజా జైసింగ్ అనేవాడిని పంపిస్తాడు. షయిస్తా ఖాన్ను పంపిస్తే ఓడించి తరిమివేశాడు. తర్వాత రాజా జైసింగ్ అనేవాడిని శివాజీని ఓడించడానికి ఔరంగజేబు పంపుతాడు. రాజా జైసింగ్ శివాజీతోటి యుద్ధం చేయకుండా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించడం అనేది జరిగింది. పైగా పంట పొలాలను నాశనం చేయడం జరిగింది. కాబట్టి విధిలేని పరిస్థితులలో శివాజీ రాజా జైసింగ్ తోటి 1665 సంవత్సరంలో పురందర్ సంధి చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే పురందర్ సంధి ఏ సంవత్సరంలో జరిగింది? క్రీస్తు శకము 1665 సంవత్సరంలో జరిగింది. పురందర్ సంధి ఎవరెవరి మధ్య జరిగింది? శివాజీ వర్సెస్ రాజా జైసింగ్ల మధ్యన పురందర్ సంధి జరిగింది. ఈ సంధి ప్రకారము శివాజీ తను ఆక్రమించుకున్నట్టు తన రాజ్యంలో ఉన్నటువంటి 23 కోటలను మొఘలులకు అప్పగించేటట్లుగా శివాజీ యొక్క కుమారుడు శంభూజీని 5000 మన్సబ్దారుగా మొఘలాయులు గుర్తించేటట్టుగా ఒప్పందం జరిగింది. శివాజీ రాజా జైసింగ్ తోటి 1665 సంవత్సరంలో పురందర్ సంధి చేసుకున్నాడు. ఈ పురందర్ సంధి ప్రకారంగా శివాజీ తన రాజ్యంలో ఉన్నటువంటి 23 కోటలను మొఘలాయులకు ఇచ్చేటట్టుగా, ఆ తర్వాత శివాజీ యొక్క కుమారుడు శంభూజీని
5,000 మనసబుదారుగా మొఘల్ సైన్యంలో గుర్తించేటట్టుగా ఒక ఒప్పందం అనేది జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగానే శివాజీ ఆగ్రా కోటను దర్శించేటట్లుగా జరిగింది. శివాజీ ఆగ్రా కోటను దర్శించేటట్లుగా ఒక ఒప్పందం కూడా కుదిరింది. క్రీస్తు శకము 1666 సంవత్సరంలో శివాజీ ఆగ్రా కోటకు వెళ్ళాడు. 1666 సంవత్సరంలో శివాజీ ఆగ్రా కోటకు వెళ్తే ఔరంగజేబు శివాజీని బంధించాడు. ఔరంగజేబు శివాజీని బంధించడం అనేది జరిగింది. ఈ విధంగా ఆగ్రా కోటకు ఎంతమంది మిత్రులు వద్దని వారిస్తున్నప్పటికీ కూడా శివాజీ ఆగ్రా కోటకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే, నేను ఒక రాజును, హిందూ రాజును, ఔరంగజేబు ఒక రాజు, ఆయన ముస్లిం రాజు. ఈ రెండు దర్బార్ల యొక్క వైభవం అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో తను ఆగ్రా కోటకు వెళ్తాడు. ఆగ్రా కోటకు వెళ్తే శివాజీని ఒక రాజుకి ఇచ్చినటువంటి గౌరవం ఇవ్వకుండా ఒక మామూలు సైనికుడు చక్రవర్తిని కలుసుకోవటానికి వస్తే నిల్చోబెట్టే ప్రాంతం గుండా ఈయనను రాజదర్బార్లో ప్రవేశపెట్టారు. అందుకు కోపించి శివాజీ ఔరంగజేబును కొంచెం దుర్భాషలాడడం అనేది జరుగుతుంటుంది. తత్మూలంగా ఈ శివాజీని ఆగ్రా కోటలో బంధించడం అనేది జరిగింది. అయితే ఆగ్రా కోటకు పోయినాక ఆగ్రా కోటలో బంధించిపోయాడు. బంధించిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత శివాజీ నెత్తి పెంచాడు, గడ్డం పెంచాడు. శివాజీ భవానీ అమ్మవారిని పూజించేవారు. భవానీ అమ్మవారు అనే దేవతను శివాజీ భవానీ అమ్మవారు అను దేవతను పూజించేవాడు. కొంతకాలం ఆగ్రా కోటలో బందీగా ఉన్నప్పుడు ఈ దేవతకు పూజ చేస్తానికని చెప్పి కొన్ని 2 పండ్ల బుట్టల నిండా పండ్లు తెప్పించుకొని కొద్ది కాలం అయిన తర్వాత పండ్ల బుట్టలలో దాక్కొని బయటపడతాడు. బయటపడి ఉత్తరప్రదేశ్ నుంచి బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి గోల్కొండ రాజ్యం నుంచి మహారాష్ట్ర చేరుతాడు. చేరిన తర్వాత శివాజీ 1674 సంవత్సరము జూన్ 16న బెనారస్కు చెందిన వేద పండితుడు గార్గభట్ట ఆధ్వర్యములో వేద మంత్రోత్సవాల మధ్యన రాయగఢ్లో ఛత్రపతి అనే బిరుదుతోటి పట్టాభిషేకము జరుపుకున్నాడు. ఇందులో ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్, శివాజీ ఏ సంవత్సరంలో పట్టాభిషేకం జరుపుకున్నాడు? 1674 జూన్ 16వ తారీఖు నాడు 1674 జూన్ 16వ తారీఖు నాడు శివాజీ పట్టాభిషేకము జరుపుకున్నాడు. ఆ తర్వాత శివాజీ ఎక్కడ పట్టాభిషేకం జరుపుకున్నాడు? రాయగఢ్ అనే ప్లేసులో పట్టాభిషేకము జరుపుకున్నాడు. శివాజీ ఏ బిరుదుతో పట్టాభిషేకం జరుపుకున్నాడు? ఛత్రపతి అనే బిరుదుతోటి. లేదు, శివాజీకి ఏమని బిరుదు ఉన్నది? ఛత్రపతి అను బిరుదు ఉన్నది. ఛత్రపతి అనే బిరుదుతోటి రాయగఢ్లో 1674లో జూన్ 16వ తారీఖు నాడు శివాజీ పట్టాభిషేకము జరుపుకున్నాడు. శివాజీ తన రాజ్యానికి స్వరాజ్యము అని పేరు పెట్టాడు. శివాజీ తన రాజ్యానికి స్వరాజ్యము అని పేరు పెట్టినాడు. గోల్కొండపై దండెత్తి సుల్తాన్ కుతుబ్ షాతో సంధి చేసుకున్నాడు. గోల్కొండ రాజ్యంపై దండెత్తిండు. సుల్తాన్ కుతుబ్ షా అంటే ఆ రోజు గోల్కొండ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చివరి గోల్కొండ చక్రవర్తి అబుల్ హసన్ తానీషా. మనం ఏమంటామంటే తానీషా అంటాం. గోల్కొండ చక్రవర్తి తానీషాతో శివాజీ సంధి చేసుకోవడం అనేది జరిగింది. ఒక మంత్రి మండలి 8 మంది మంత్రులతోటి మంత్రి పరిషత్ అనే దానిని ఏర్పాటు చేసుకున్నాడు. 8 మంది మంత్రులతోటి మంత్రి పరిషత్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. శివాజీ యొక్క మంత్రి మండలిని ఏమంటామంటే అష్టప్రధానులు అంటాం. శివాజీ యొక్క మంత్రి మండలిని అష్టప్రధానులు అని చెప్పడం అనేది జరిగింది. మనకు గుప్తుల కాలంలో 2వ చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నములు అనే 9 మంది కవులు ఉన్నారు అంటున్నాం. తర్వాత శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులు ఉన్నారు అంటున్నాం. ఇక్కడ కవులే కానీ ఈయనది మాత్రము మంత్రి మండలి. అష్టప్రధానులు అను 8 మంది మంత్రులు శివాజీ యొక్క మంత్రి మండలిలో ఉన్నారు. మనకు ఎగ్జాంపుల్ ఏమంటారంటే శివాజీ యొక్క మంత్రి మండలిని ఏమంటారు? అష్టప్రధానులు అంటారు. ఏమంటారు? అష్టప్రధానులు అని చెప్పుకోవడం అనేది జరిగింది. 1680లో శివాజీ మరణించారు. శివాజీ యొక్క ప్రధానమంత్రిని ఏమంటామంటే పీష్వా. శివాజీ యొక్క ప్రధానమంత్రిని ఏమంటాము? పీష్వా అని చెప్పడం అనేది జరిగింది. తర్వాత తుకారాం రామదాసులు శివాజీకి మత గురువులు. తుకారాం రామదాసులు శివాజీకి మత గురువులు. శివాజీ తన రాజ్యాన్ని రాష్ట్రాలుగా, రాష్ట్రాలను ప్రాంతాలుగా, ప్రాంతాలను పరగణాలుగా,
పరగణాలను తరఫులుగా విభజించాడు. శివాజీ యొక్క తన రాజ్యాన్ని ఏం చేశాడంటే రాష్ట్రాలుగా విభజించాడు. రాష్ట్రాలను తిరిగి ప్రాంతాలుగా, ప్రాంతాలను తిరిగి పరగణాలుగా, పరగణాలను తిరిగి తరఫులుగా విభజించాడు. తర్వాత శివాజీ నౌకాదళాన్ని ఏర్పాటు చేశాడు. శివాజీ నౌకాదళాన్ని ఏర్పాటు చేశాడు. శివాజీ యొక్క నౌకాదళ కేంద్రము కొలాబా. శివాజీ యొక్క నౌకాదళ కేంద్రం ఎక్కడున్నది అంటే కొలాబాలో నౌకాదళ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. శివాజీ రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టిండు. శివాజీ రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టిండు. ఈయన యుద్ధం చేసేటప్పుడు తన సైనికులకు ఒక విధానాన్ని చెప్పాడు. ఖురాను ప్రతులు కానీ లేదు ఖురాను గ్రంథం కానీ మనకు దొరికినట్లయితే దాన్ని అపవిత్రం చేయకుండా భద్రంగా భద్రపరిచి ఆ తర్వాత ముస్లిం సోదరులు ఎవరైనా ఎదురుపడినట్లయితే వారికి ఇచ్చేయమని చెప్పేస్తారు. అలాగే ముస్లిం స్త్రీలు పిల్లలు కూడా సైన్యానికి చిక్కితే వారిని ఎంతో గౌరవంతో తిరిగి పంపడం అనేది జరిగింది. శివాజీ ఖురాను ప్రతులను కానీ ముస్లిం స్త్రీలు కానీ పిల్లలు కానీ సైన్యానికి చిక్కితే వారిని తిరిగి గౌరవంగా పంపడం అనేది జరిగింది. జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేశాడు. అయితే శివాజీ తన రాజ్యములో లేనటువంటి భాగాల నుంచి, రాజ్యంలో లేనటువంటి ప్రాంతాల నుంచి చౌత్ సర్దేశ్ముఖ్ అనే పన్నులను వసూలు చేశాడు. శివాజీ తన రాజ్యంలో లేనటువంటి ప్రాంతాల నుండి ప్రాంతాల నుంచి చౌత్ సర్దేశ్ముఖ్ అనే పన్నులను వసూలు చేశాడు. చౌత్ అంటే 1/4 వంతు. జిల్లాకు వచ్చినటువంటి ఆదాయాన్ని 1/4 వంతుగా శివాజీకి చెల్లించేవారు. సర్దేశ్ముఖ్ అంటేనేమో శివాజీ గౌరవార్థం చెల్లించే పన్ను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన బిట్ ఏంటంటే శివాజీ తన రాజ్యంలో లేనటువంటి ప్రాంతాల నుంచి చౌత్ సర్దేశ్ముఖ్ అనే పన్నులను వసూలు చేశాడు. శివాజీ 1680 సంవత్సరంలో మరణించిన తర్వాత రాజ్యానికి వచ్చిన వారిని ఆర్డర్ క్రమం కూడా అడుగుతున్నాడండి. శివాజీ తర్వాత అతని కుమారుడు శంభూజీ అధికారంలోకి వస్తాడు. శివాజీ తర్వాత అతని కుమారుడు శంభూజీ రాజ్యానికి వస్తాడు. శంభూజీ తర్వాత రాజారాం అధికారంలోకి వస్తాడు. రాజారాం తర్వాత తారాబాయి అధికారంలోకి వస్తుంది. తారాబాయి తర్వాత సాహు అనేవాడు అధికారంలోకి వస్తాడు. ఇక్కడ మీకు శంభూజీ అనే పేరు కనిపిస్తలేదు. అయినప్పటికీ కూడా శివాజీ తర్వాత అతని కుమారుడు శంభూజీ అధికారంలోకి వచ్చాడు. శంభూజీ తర్వాత రాజారాం అనేటాయన అధికారంలోకి వచ్చాడు. రాజారాం తర్వాత రాజారాం భార్య తారాబాయి అధికారంలోకి వస్తుంది. ఆ తర్వాత తారాబాయి తర్వాత శంభూజీ కుమారుడు సాహు అనేటాయన అధికారంలోకి వచ్చి పరిపాలించడం జరిగింది. మళ్ళొకసారి చెప్తున్నాను, ఈ శివాజీ యొక్క మరణం తర్వాత ఎవరు పరిపాలనకు వచ్చారనేది ఆర్డర్ క్రమం కూడా చాలా ఇంపార్టెంటు. మనకు శివాజీ తర్వాత అతని కుమారుడు శంభూజీ తర్వాత శివాజీ యొక్క రెండవ భార్య కుమారుడు రాజారాం తర్వాత అతని భార్య తారాబాయి తర్వాత శంభూజీ కుమారుడు సాహు అనే వాళ్ళు మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. బాలాజీ విశ్వనాథును పీష్వాగా ప్రకటించడం అనేది జరిగింది. పుష్య అని పడ్డదండి, తప్పది. శివాజీ యొక్క మనవడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, శివాజీ యొక్క మనవడు సాహు ఛత్రపతిగా ఉన్నప్పుడు బాలాజీ విశ్వనాథును పీష్వాగా వంశపారంపర్య హక్కులతోటి నియమించాడు. పీష్వా పదవిని వంశపారంపర్య హక్కులతోటి బాలాజీ విశ్వనాథ్ కుటుంబానికి ఇచ్చింది ఎవరు అంటే సాహు. ఈ బాలాజీ విశ్వనాథ్ 1713 సంవత్సరం నుంచి 1720 వరకు బాలాజీ విశ్వనాథ్ పరిపాలించాడు. అతని తర్వాత బాలాజీ విశ్వనాథ్ తర్వాత అతని కుమారుడు బాలాజీ బాజీరావు అధికారంలోకి వచ్చాడు. హిందూ పాదుషాహి స్థాపించడం తన లక్ష్యము అని చెప్పేశాడు. బాలాజీ బాజీరావు హిందూ పాదుషాహిని స్థాపించడము తన లక్ష్యమని చెప్పి ప్రకటించుకోవడం అనేది జరిగింది. తర్వాత 3వ పానిపట్టు యుద్ధము 1761 సంవత్సరము జనవరి 14వ తారీఖు నాడు జరిగింది.
మూడవ పానిపట్టు యుద్ధము 1761 జనవరి 14వ తారీఖు నాడు జరిగింది. పానిపట్టు అనేది హర్యానాలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ పానిపట్టు దగ్గర 3 సార్లు యుద్ధం జరిగిందండి. 3 సార్లు కూడా విదేశస్తులే విజయం సాధించారు. మొదటి పానిపట్టు యుద్ధము 1556లో జరిగింది. విదేశస్తుడైనటువంటి బాబరు ఢిల్లీ చక్రవర్తి అయినటువంటి ఇబ్రహీం లోడీల మధ్య జరిగింది. యుద్ధంలో బాబర్ విజయం సాధించాడు. ఢిల్లీ చక్రవర్తి ఇబ్రహీం లోడీ ఓడింపబడి చంపబడ్డాడు. రెండవ పానిపట్టు యుద్ధము 1556 సంవత్సరంలో జరిగింది. విదేశస్థుడైనటువంటి అక్బరుకు ఢిల్లీ చక్రవర్తి అయినటువంటి హేముకు మధ్యన జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధము అక్బర్ వర్సెస్ హేముల మధ్యన జరిగింది. యుద్ధ భూమిలో హేము ఓడింపబడి చంపబడ్డాడు. మూడవ పానిపట్టు యుద్ధము 1761లో జరిగింది. విదేశస్థుడైనటువంటి అహ్మద్ షా అబ్దాలీ మహారాష్ట్రుల మధ్యన జరిగింది. ఎందుకు అంటే అప్పుడు భారతదేశంలో చక్రవర్తులు ఎవరంటే మొఘల్ చక్రవర్తులు. దాదాపు మొఘల్ చక్రవర్తులు అనే వాళ్ళు నామకే వాస్తే చక్రవర్తులుగా అయ్యారు. పీష్వాల కాలంలో మహారాష్ట్ర సామ్రాజ్యం ఉత్తర భారతదేశం మొత్తం వ్యాపించింది, దేదీప్యమానంగా వెలుగొందుతుంది. కాబట్టి పీష్వాల అధికారము సుప్రీం అయిపోయింది. కాబట్టి మొఘల్ చక్రవర్తులే ఒక రకంగా చెప్పాలంటే కీలుబొమ్మలాగా అయిపోయారు. మొఘల్ చక్రవర్తుల తరపున మహారాష్ట్రులు అనేవాళ్ళు మూడవ పానిపట్టు యుద్ధంలో పాల్గొన్నారు. అప్పుడు మహారాష్ట్ర పీష్వా ఎవరంటే మొదటి బాజీరావు. అప్పటి మహారాష్ట్ర పీష్వా ఎవరు అంటే మొదటి బాజీరావు అనేట ఆయన మహారాష్ట్ర పీష్వా ఉన్నాడు. ఇక్కడ విదేశస్తులు ఎవరు? అహ్మద్ షా అబ్దాలీ, ఆఫ్ఘన్ సర్దార్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అహ్మద్ షా అబ్దాలీ ఎవరు అంటే ఆఫ్ఘన్ సర్దార్ అహ్మద్ షా అబ్దాలీ. ఆ తర్వాత మన మహారాష్ట్రులు యుద్ధం జరిగింది. యుద్ధము ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిసింది. యుద్ధంలో పాల్గొన్న మహారాష్ట్ర సైనికులందరూ కూడా మరణించారు. మహారాష్ట్రుల యుద్ధ నీతి ఏంటంటే గెరిల్లా యుద్ధము. మహారాష్ట్రలో యుద్ధం ఏంటంటే గెరిల్లా యుద్ధం. గెరిల్లా యుద్ధం ఏంటంటే శత్రువుకు కనిపించకుండా మెరుపు వేగంతో దాడి చేసి శత్రు నిర్మూలన చేసి మెరుపు వేగంతో మాయం కావడం. ఇది గెరిల్లా యుద్ధం. ఎందుకంటే మహారాష్ట్ర ప్రాంతము పశ్చిమ కనుమలతోటి శత్రు దుర్భేద్యంగా ఉండి మహారాష్ట్రులు శారీరకంగా బలవంతులు కావడానికి ఈ పశ్చిమ కనుమలు అనేవి బాగా ఉపయోగపడ్డాయి. పైగా అహ్మద్నగర్ సుల్తాన్ కొలువులో వీళ్ళు గెరిల్లా యుద్ధ పద్ధతిలో శిక్షణ పొందారు. కాబట్టి మహారాష్ట్రులు కొత్త సామ్రాజ్యం స్థాపించిన మహారాష్ట్రులు గొప్ప యుద్ధ వీరులని పేరుగాంచిన కారణం ఏంటంటే గెరిల్లా యుద్ధం. ఈ మూడవ పానిపట్టు యుద్ధంలో మహారాష్ట్రులు గెరిల్లా యుద్ధం చేయకుండా ప్రత్యక్షంగా మైదానంలో యుద్ధ భూమిలో పాల్గొన్నారు. యుద్ధం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిసింది. యుద్ధంలో పాల్గొన్న ప్రతి మహారాష్ట్ర సైనికుడు వీర మరణం పొందడం అనేది జరిగింది. సో ఈ విధంగా మహారాష్ట్ర సామ్రాజ్యం అస్తమించడానికి ఇది ఒక మార్గంగా చెప్పుకోవడం అనేది జరిగింది. మహారాష్ట్ర సామ్రాజ్యమే కాదు మొఘల్ సామ్రాజ్యం కూడా పతనం కావడానికి మూడవ పానిపట్టు యుద్ధమే ప్రధాన కారణంగా చెప్పేస్తాం. ఇప్పుడు చెప్పుకోవాలంటే మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధం ద్వారా మొఘల్ అధికార సుస్థిరత జరిగింది. మూడవ పానిపట్టు యుద్ధం ద్వారా మొఘల్ అధికార పతనమైంది. ఇంకా చెప్పుకోవాలంటే మూడవ పానిపట్టు యుద్ధం ద్వారా మహారాష్ట్ర పతనానికి నాంది పలికింది. ఈ 3 మరాఠా యుద్ధాల ద్వారా 1818 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పీష్వా పదవిని రద్దు చేశారు. పీష్వా పదవిని రద్దు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని వాళ్ళ రాజ్యంలో భాగంగా చేసుకోవడం అనేది జరిగింది. ఇది మనకు మహారాష్ట్రలు. అయితే మనము మహారాష్ట్రలను టోటల్గా తీసుకున్నప్పుడు ఇందులో ఫస్ట్ ప్రధానంగా మనము శివాజీ గురించి తీసుకోవాలి. శివాజీ ఏ సంవత్సరంలో జన్మించాడు? 1627 సంవత్సరంలో శివనేరు దుర్గంలో జన్మించాడు. ఎక్కడ పట్టాభిషేకం చేసుకున్నాడు? రాయగఢ్లో 1674 జూన్ 16వ తారీఖు నాడు. ఏ బిరుదుతో పట్టాభిషేకం చేసుకున్నాడు? ఛత్రపతి అనే బిరుదుతోటి. శివాజీ తన రాజ్యానికి పెట్టుకున్న పేరేందంటే స్వరాజ్యము. శివాజీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎవరు తీర్చిదిద్దారంటే శివాజీ యొక్క తల్లి జీజేబాయి తీర్చిదిద్దింది. శివాజీ యొక్క సంరక్షకుడు దాదాజీ కొండదేవ్. శివాజీకి క్షత్రియోచిత విద్యలను నేర్పింది ఎవరు అంటే దాదాజీ కొండదేవ్. శివాజీ మంత్రిమండలిని ఏమంటాము అంటే అష్టప్రధానులు అంటాం. శివాజీ ఏ సంవత్సరంలో మరణించాడంటే 1680 సంవత్సరంలో మరణించాడు. శివాజీ తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరంటే శంభూజీ. ఆ తర్వాత శివాజీ యొక్క రెండో భార్య కుమారుడు రాజారాం తర్వాత అతని భార్య తారాబాయి తర్వాత శంభూజీ యొక్క కుమారుడు సాహు అనేవాళ్ళు అధికారంలోకి వచ్చారు. సాహు పీష్వాగా ఉన్నప్పుడు సాహు ఛత్రపతిగా ఉన్నప్పుడు పీష్వా పదవిని బాలాజీ విశ్వనాథ్ కుటుంబానికి వంశపారంపర్య హక్కులతోటి ఇవ్వడం అనేది జరిగింది. సిక్కు మత స్థాపకుడు గురునానక్.
సిక్కు మత స్థాపకుడు గురునానక్. గురునానక్ క్రీస్తు శకము 1469 సంవత్సరంలో పంజాబులోని తల్వండి అనేక గ్రామంలో జన్మించాడు. గురునానక్ శిష్యులే తర్వాత కాలంలో సిక్కు జాతిగా ఆవిర్భవించారు. గురునానక్ యొక్క శిష్యులు తర్వాత కాలంలో సిక్కు జాతిగా ఆవిర్భవించడం అనేది జరిగింది. సిక్కు అనగా శిష్య అని అర్థం. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడండి. సిక్కు అంటే మీనింగ్ ఏంది? శిష్య అని అర్థము. సిక్కులను ఖల్సా పేరుతో గురు గోవింద్ సింగ్ ఐక్యం చేశాడు. సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్. గురు గోవింద్ సింగ్ ఖల్సా పంతా అనే పేరుతోటి సిక్కులను ఒక సైనిక వీరులుగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. ఎందుకు సిక్కులను సైనిక వీరులుగా గురు గోవింద్ సింగ్ తీర్చిదిద్దాడంటే, గురు గోవింద్ సింగ్ యొక్క తండ్రి తేజ్ బహదూర్ను ఔరంగజేబు చంపేస్తాడు. దాంతో ఈయన సిక్కులను ఒక సైనిక వీరులుగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. సిక్కు మత స్థాపకుడు గురు గోవింద్ సింగ్. సిక్కు రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్. సిక్కు రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్ అనేవాడు. మతం వేరు, రాజ్యం వేరు. సిక్కు మత స్థాపకుడు గురునానక్. సిక్కు రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్. రంజిత్ సింగ్ 1780 నవంబర్లో పంజాబ్లోని గుజ్రాన్ వాలాలో జన్మించాడు. రంజిత్ సింగ్ క్రీస్తు శకము 1780 సంవత్సరంలో నవంబర్లో పంజాబులోని గుజ్రాన్ వాలాలో జన్మించాడు. సిక్కు జాతి రాజ్య స్థాపకుడిగా రంజిత్ సింగ్ను పేర్కొంటారు. సిక్కు జాతి రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్. రంజిత్ సింగ్కు పంజాబ్ కేసరి అనే బిరుదు కలదు. ఈ రంజిత్ సింగ్ సిక్కు రాజ్యాన్ని స్థాపించినప్పుడు మనకు 1739లో పర్షా ప్రభువు నాదిర్ షా భారతదేశం మీద దండెత్తి నెమలి సింహాసనము కోహినూరు వజ్రాన్ని తీసుకొని పోతాడు. ఈ రంజిత్ సింగ్ ఏం చేశాడు అంటే పర్షా మీద దండెత్తి అప్పుడున్నటువంటి పర్షా పాలకుని ఓడించి కోహినూరు వజ్రాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. రంజిత్ సింగ్ 1809 సంవత్సరంలో ఇంగ్లీష్ వారితోటి అమృత్ సంధి చేసుకున్నాడు. ఈ సంధి చేసుకున్న తర్వాత తన రాజ్యహితం దృష్ట్యా సంధి చేసుకున్నాడు. ఈ బ్రిటిష్ వారు రంజిత్ సింగ్ ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి కోహినూరు వజ్రాన్ని బ్రిటిష్ వారికి బహుమానంగా ఇవ్వడం అనేది జరిగింది. కోహినూరు వజ్రాన్ని పంజాబ్ పాలకుడైనటువంటి రంజిత్ సింగ్ బ్రిటిష్ వారికి ఇవ్వడం అనేది జరిగింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి కోహినూరు వజ్రము గోల్కొండ రాజ్యంలో కృష్ణానది లోయలో గుంటూరు జిల్లాలో కోల్లూరు గన్లలో బయటపడింది. అప్పటి గోల్కొండ చక్రవర్తి యొక్క అధికారి మహమ్మద్ సయీద్ అనేవాడు ఈ వజ్రాన్ని షాజహాన్కు బహుకరిస్తాడు. షాజహాన్ నెమలి సింహాసనం తయారు చేయించి అందులో ఈ వజ్రాన్ని పొదిగించడం అనేది జరిగింది. దానిని పర్షా ప్రభు నాదిర్ షా తీసుకొని పోవడం అనేది జరిగింది. దాని తదంతరము ఈ పంజాబ్ పాలకుడు రంజిత్ సింగ్ కోహినూరు వజ్రాన్ని తీసుకొస్తాడు. ఈ కోహినూరు వజ్రాన్ని రంజిత్ సింగ్ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకొని పోవడం అనేది జరిగింది. ప్రస్తుతము బ్రిటన్ దేశంలోనే కోహినూరు వజ్రము ఉండిపోవడం అనేది జరిగింది. యూరోపియన్ల రాక. భారతదేశానికి యూరోపియన్లకు రాక ఇది కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూరోపియన్లు ప్రాచీన కాలం నుండి కూడా మన భారతదేశానికి వర్తకం కొరకు వచ్చారు. మనకు భారతదేశంలో ప్రథమ గొప్ప మహాసామ్రాజ్యము మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్య కాలం నుంచి మనం ఇతర దేశాలతోటి వర్తక వాణిజ్యాలను కొనసాగించాం. ఆంధ్ర శాతవాహనుల కాలంలో ఈ రోమన్లతోటి వర్తకము కొనసాగింది. మద్రాసు సమీపంలో ఉన్నటువంటి అరకామేడు నౌకా కేంద్రం ద్వారా రోమన్లతోటి శాతవాహనుల కాలంలో వర్తకం చేయడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళంటే వీరు భూమార్గం ద్వారా వచ్చారు. యూరప్ ఖండానికి ఆసియా ఖండానికి కాన్స్టాంటినోపుల్ అనే ఒక చిన్న భూమార్గం ఉన్నది. ఈ భూమార్గం ద్వారా వాళ్ళు భారతదేశానికి వచ్చేవాళ్ళు. ఈ కాన్స్టాంటినోపుల్ నగరము 1453 సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ నగరాన్ని తురిష్క రాజైన 2వ మహమ్మదు ఆక్రమించాడు. క్రీస్తు శకము 1453 సంవత్సరంలో తురిష్క రాజైన 2వ మహమ్మదు కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించాడు. దానితోటి తూర్పు దేశాలకు ఐరోపా దేశాలకు వర్తకం అనేది స్తంభించిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించుకుందేమో ముస్లింలు,
ఆ తర్వాత యూరప్ ఖండం వారి మొత్తం కూడా క్రైస్తవులు. ఇద్దరికి మధ్యన పడకనే గతంలో 1095 సంవత్సరంలో క్రూసేడులు అనేవి జరిగినాయి. క్రూసేడులు అంటే మత యుద్ధాలు. క్రైస్తవులకు ఇస్లాం మతస్థులకు మధ్య జరిగిన మత యుద్ధాలను క్రూసేడులు అంటాం. ఈ రెండు మతాలకు అసలు పడదు. సో కాబట్టి కాన్స్టాంటినోపుల్ పతనము ఎప్పుడు 1453. సో కాబట్టి దాని నుంచి యూరోపియన్లకు తూర్పు దేశాలకు పోవటానికి ఆస్కారం లేకపోయింది. కాబట్టి ఇదే సమయంలో భూగోళ అన్వేషణలు అనేవి ప్రారంభం కావడం అనేది జరిగింది. తూర్పు దేశాలకు పోవటానికి భూగోళ అన్వేషణలు ప్రారంభమైనవి. దానికి ప్రధానంగా పోర్చుగల్ దేశము, స్పెయిన్ దేశాలు ప్రధాన పాత్ర పోషించడం అనేది జరిగింది. భూగోళ అన్వేషణలో యూరప్ ఖండంలో పోటీపడ్డ దేశాలు పోర్చుగల్, స్పెయిన్. యూరప్ దేశాలు తూర్పు దేశాలతోటి రావడానికి పోటీపడ్డాయి. అంటే రాణి రుద్రమదేవి పరిపాలించేటప్పుడు మార్కోపోలో అను ఇటలీ యాత్రికుడు ఆమె కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు. అలాగే కులశేఖరుని కాలంలో పాండ్య రాజ్యాన్ని సందర్శించాడు. మోటుపల్లి ఓడరేవును సందర్శించాడు. చైనా దేశం, జపాన్ దేశం, బర్మా దేశం, ఇండోనేషియా దేశాలు పోయి తూర్పు దేశాలలో ఉన్నటువంటి సిరి సంపదల గురించి ట్రావెల్స్ అనే గ్రంథాన్ని మార్కోపోలో రాశాడు. ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్ పతనమైందో కాన్స్టాంటినోపుల్ నగరంలో ఉన్నటువంటి గ్రీకు మేధావులు యూరప్ ఖండంలోకి పోయి వివిధ ప్రాంతాలలో ఆశ్రమాలు స్థాపించి కళాశాలలను, పాఠశాలను నెలకొల్పి పీపుల్స్ను ఎడ్యుకేటెడ్ చేయడం అనేది జరిగింది. ఇలా మార్కోపోలో రాసిన గ్రంథము చదవడము జరిగింది. మార్కోపోలో రాసిన గ్రంథాన్ని వాళ్ళు చదివి తూర్పు దేశాలకు పోవాలని ఒక నిశ్చయానికి రావడం అనేది జరిగింది. ఇలా ఈ వర్తకం అనేది బంద్ అయిపోయింది. కాబట్టి ఎలాగైనా చేసి భూగోళ అన్వేషణల ద్వారా తూర్పు దేశాలకు పోవాలని పోర్చుగల్, స్పెయిన్ దేశాలు పోటీలు పడడం కూడా జరిగింది. టాలమీ భూకేంద్రక సిద్ధాంతం అనేది ప్రతిపాదించాడు. టాలమీ భూకేంద్రక సిద్ధాంతం అనే దానిని ప్రతిపాదించడం అనేది జరిగింది. గెలీలియో, కోపర్నికస్లు గెలీలియో దూరదర్శిని యంత్రాన్ని కనుగొన్నాడు. కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చెప్పేశాడు. గతంలో భూమి విశాల విశ్వానికి కేంద్రము అని చెప్పి టాలమీ ప్రతిపాదిస్తాడు. దాన్నే భూకేంద్రక సిద్ధాంతము. డెఫినెట్ క్వశ్చన్ వస్తుందండి. ఇది సబ్జెక్టు పరంగానే కాకుండా జీకే పరంగా కూడా ఇంపార్టెంట్. భూకేంద్రక సిద్ధాంతము అంటే విశాల విశ్వానికి భూమి కేంద్రము అని ప్రతిపాదించింది ఎవరు? టాలమీ. అక్కడ టోలమీ అని తప్పు, టాలమీ ప్రతిపాదించాడు. తర్వాత కోపర్నికస్ ఏం చెప్పాడంటే సూర్యకేంద్రక సిద్ధాంతం చెప్పి విశాలమైన విశ్వానికి సూర్యుడి కేంద్రము అని చెప్పేశాడు. ఆ తర్వాత గెలీలియో దూరదర్శిన్ అనే యంత్రాన్ని, దూరంగా ఉన్న వాటిని దగ్గరంగా చూసే దూరదర్శిన్ అనే యంత్రాన్ని గెలీలియో కనుగొన్నాడు. ఈ కోపర్నికస్ గెలీలియో కనుగొన్న దూరదర్శిని యంత్రం ద్వారా దూరంగా ఉన్న వాటిని దగ్గరగా చూయించి విశాల విశ్వానికి సూర్యుడి కేంద్ర స్థానంలో ఉండడాన్ని నిరూపించడం అనేది జరిగింది. భారతదేశానికి నూతన సముద్ర మార్గాన్ని కూడా కనుగొనాలనే ప్రయత్నాలు జరిగినాయి. ఈ ప్రయత్నంలో ముందంజ వేసిన దేశం ఏంటంటే పోర్చుగల్. పోర్చుగల్ పాలకుడు డామ్ హెన్రీ నావికా పాఠశాలను స్థాపించాడు. ఇటలీ దేశము నుంచి నావికా పాఠశాలను స్థాపించి ఇటలీ దేశం నుంచి సాహసవంతులైనటువంటి నావికులను పిలిపించి నౌకాయానంలో వారికి తర్ఫీదునిచ్చాడు. ఇచ్చి నావిగేటర్ అనే బిరుదు పొందిండు. ఇది చాలా ఇంపార్టెంట్. నావిగేటరు అనే బిరుదు పొందింది ఎవరంటే పోర్చుగల్ రాజు హెన్రీ నావిగేటరు అనే బిరుదు పొందాడు. ఈ హెన్రీ అట్లాంటిక్ మహాసముద్రంలో ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రంలో ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ప్రయాణం చేసి ఆజోవ్స్, కేప్ వర్డే దీవులను కనుగొన్నాడు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటాయి ఇవి. ఆజోవ్స్, కేప్ వర్డే దీవులను ఈయన కనుగొనడం అనేది జరిగింది. ఆ తర్వాత తను ఏ సముద్ర మార్గం ద్వారా ఎలా పోయిండో ఒక మ్యాప్ రూపంగా తయారు చేయించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1487 సంవత్సరంలో కొన్ని పుస్తకాలలో 1488 అని కూడా ఉంటుందండి ఇది డేటు. 1487 సంవత్సరంలో బార్తోలోమ్యూడియాస్ ఈ హెన్రీ గీచినటువంటి మ్యాప్ గుండా ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ప్రయాణం చేసుకుంటూ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేసి ఆఫ్రికా ఖండం యొక్క చివరి ప్రాంతానికి పోయాడు. పోయి అక్కడ తుఫానులు ఎక్కువగా ఉంటే దానికి తుఫానుల ఆగ్రము అని పేరు పెట్టాడు.
బార్తొలోమ్యూడియాజు అట్లాంటిక్ మహాసముద్రంలో ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ప్రయాణం చేస్తూ ఆఫ్రికా ఖండం యొక్క చిట్ట చివరి ప్రాంతానికి చేరుకొని దానికి తుఫానుల ఆగ్రము అని పేరు పెట్టాడు. ఈ తుఫానుల ఆగ్రానికే పోర్చుగల్ రాజు గుడుహోప్ ఆగ్రము అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత పోర్చుగల్ నావికుడు వాస్కోడగామా గుజరాత్కు చెందినటువంటి అబ్దుల్ మాజిద్ అనే నావికుని సహాయంతో, కొన్ని పుస్తకాలలో వర్తకుడు అని కూడా ఉంటుంది, ఆయన వర్తకుడే అబ్దుల్ మాజిద్ అనేవాడు. గుజరాత్కు చెందిన అబ్దుల్ మాజిద్ అనే నావికుని యొక్క సహాయంతో వాస్కోడగామా ఈ గుడుహోపాగ్రాన్ని చుట్టి మొజాంబిక్ మడగాస్కర్ల మధ్య గుండా ప్రయాణం చేసి 1498 మే 17న భారతదేశం యొక్క పశ్చిమ తీరంలోని కాలికట్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. ఇలా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టింది వాస్కోడి గామా. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టింది ఎవరు? వాస్కోడి గామా. ఏ సంవత్సరంలో? 1498 సంవత్సరంలో. భారతదేశానికి వర్తకం కొరకు వచ్చిన మొట్టమొదటి ఐరోపా దేశం ఏది అంటే పోర్చుగల్. మొట్టమొదటి ఐరోపా దేశం ఏది? పోర్చుగల్ అంటున్నాం. ఆ తర్వాత మనకు అలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయ పండితులు భూమి గుండ్రంగా ఉంది అని చెప్పేశారు. కాబట్టి ఇటలీ దేశానికి చెందినటువంటి క్రిస్టఫర్ కొలంబసు స్పెయిన్ దేశపు రాణి రాజుల యొక్క సహకారంతో, స్పెయిన్ దేశపు రాజు పేరు ఫెర్డినాండు, రాణి పేరు ఇసబెల్లా, వారి యొక్క సహకారంతో అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమ వైపు ప్రయాణం చేస్తే నేను భారతదేశానికి చైనా దేశానికి పోతాని అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేసి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఖండాలకు మధ్యలో ఉన్నటువంటి ఇండీస్ దీవులకు చేరుకున్నాడు. చేరుకొని ఆయన ఏమనుకున్నాడంటే ఇదే భారతదేశం అని ఇండీస్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఇండీస్ అని పేరు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇది ఏ సంవత్సరంలో జరిగిందంటే 1492 సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత ఇటలీ దేశానికి చెందిన అమెరిగో వెస్పూచి అనే నావికుడు, ఇటలీ దేశానికి చెందిన అమెరిగో వెస్పూచి అనే అతను కొలంబస్ కనుగొన్నది ఖండం గురించి పూర్తిగా తెలుసుకొని, కొలంబస్ కనుగొన్నది భారతదేశం కాదు, ప్రపంచానికి తెలియనటువంటి ఒక కొత్త ఖండము అని చెప్పేసి దానికి ఆ ఖండం గురించి పూర్తిగా విజ్ఞానాన్ని తెలుసుకొని యూరప్ దేశస్తులకు అందించాడు. కాబట్టి ఈ కొలంబస్ కనుగొన్న ఖండానికి అమెరిగో వెస్పూచి పేరు మీదుగా అమెరికా ఖండము అనే పేరు వచ్చింది. మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు, జీకేలో కూడా వస్తుంది. అమెరికా ఖండాన్ని ఎవరు కనుగొన్నారు? కొలంబస్ కనుగొన్నాడు. ఎవరి పేరు మీదుగా అమెరికా అనే పేరు వచ్చింది? అమెరిగో వెస్పూచి అనే పేరు మీదుగా అమెరికా ఖండం అనే పేరు వచ్చింది. తర్వాత వాస్కోడగామా భారతదేశానికి వస్తే కాలికట్టు పాలకుడు జామోరిన్ వాస్కోడగామాకు తన రాజ్యంలో వర్తకం చేసుకోవటానికి అనుమతినివ్వడం అనేది జరిగింది. ఈ అనుమతినిస్తూ తన రాజ్యంలో పండినటువంటి సుగంధ ద్రవ్యాలను అతనికి గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరిగింది. కొన్ని సుగంధ ద్రవ్యాలను గిఫ్ట్గా ఇచ్చాడు. లవంగాలు, యాలకులు, జాకాయ ఇలాంటివి సుగంధ ద్రవ్యాలు. ఈ సుగంధ ద్రవ్యాలను వాస్కోడగామా తన దేశంలో తీసుకొని పోయి అమ్ముకుంటే వాస్కోడగామాకు పోర్చుగల్ దేశం నుంచి భారతదేశానికి రావడానికి, భారతదేశం నుంచి పోర్చుగల్ దేశానికి వెళ్ళటానికి ఎంత ఖర్చు అయితే అయ్యిందో ఆ ఖర్చు మొత్తం పోగా 60 రెట్లు ఆయనకు లాభం రావడం అనేది జరిగింది. ఇలా వాస్కోడగామాకు మన భారతదేశానికి వచ్చినందుకు లాభం జరిగింది. ఆ తర్వాత క్రీస్తు శకము 1503 సంవత్సరంలో వాస్కోడగామా భారతదేశానికి రెండవసారి వచ్చాడు. 1503 సంవత్సరంలో వాస్కోడగామా భారతదేశానికి రెండవసారి కూడా వచ్చాడు. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కొచ్చిన్ కన్ననూరులలో పోర్చుగీసు వారు స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. కొచ్చిన్ కన్ననూర్లలో పోర్చుగీసు వారు స్థావరాలను స్థాపించుకోవడం అనేది జరిగింది. తర్వాత క్రీస్తు శకము 1505 సంవత్సరంలో భారతదేశంలో పోర్చుగీసు వారు తమ రాజ్య ప్రతినిధిగా ఫ్రాన్సిస్ డి ఆల్మడాను నియమించారు. ఇలా భారత భూభాగాల మీద పోర్చుగీసు వారు నియమించిన మొట్టమొదటి వ్యక్తి ఫ్రాన్సిస్ డి ఆల్మడా. ఇది కూడా ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటండి. భారతదేశ భూభాగాల మీద మొట్టమొదటిసారిగా పోర్చుగీసు వారు నియమించినటువంటి ప్రతినిధి ఎవరంటే ఫ్రాన్సిస్ డి ఆల్మడా.
ఎవరు? ఫ్రాన్సిస్ డి ఆల్మడా అనేట ఆయన మొట్టమొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మడా 1509 సంవత్సరంలో అరబ్బులను, ఈజిప్షియన్లను డయ్యూ వద్ద జరిగిన యుద్ధంలో ఓడించాడు. ఫ్రాన్సిస్ డి ఆల్మడా 1509 సంవత్సరంలో అరబ్బులను, ఈజిప్షియన్లను డయ్యూ వద్ద జరిగిన యుద్ధంలో ఓడించాడు. ఫ్రాన్సిస్ డి ఆల్మడా నీటి విధానము అనుసరించాడు. దీన్ని బ్లూ వాటర్ పాలసీ అంటాం. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్నాడు. నీటి విధానం లేదు బ్లూ వాటర్ పాలసీని అనుసరించింది ఎవరు? ఫ్రాన్సిస్ డి ఆల్మడా. నీటి విధానం ఏంటంటే పోర్చుగల్ దేశము సముద్రం అనేది నీలి కలర్లో ఉంటుంది కదండి. సముద్ర ఆధిపత్యము సాధించాలి అంటే సముద్ర ప్రయాణం చేసి ఎన్ని ఖండాలు అయితే ఉన్నాయో, ఎన్ని దేశాలు ఉన్నాయో మొత్తం ఈ ప్రపంచం మొత్తం ఉన్నటువంటి సముద్రాల మీద ఆధిపత్యం పోర్చుగల్ దేశాందే ఉండాలి తప్ప మరొక దేశాన్ని ఉండకూడదు అన్న ఉద్దేశంతో నీటి విధానాన్ని ఫ్రాన్సిస్ డి ఆల్మడా అనుసరించాడు. ఆ తర్వాత భారతదేశంలో పోర్చుగల్ యొక్క ప్రాబల్యానికి బలమైనటువంటి పునాదులు వేసినవాడు డి ఆల్బుకర్క్ అనేట ఆయన భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క రాజకీయ ప్రాబల్యానికి పటిష్టమైనటువంటి పునాదులు వేసిన వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ డి ఆల్మడా పటిష్టమైన పునాదులను వేశాడు. ఆ తర్వాత క్రీస్తు శకము 1510 సంవత్సరంలో పోర్చుగీసు వారు క్రీస్తు శకము 1510 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క సహకారంతో బీజాపూర్ సుల్తానును ఓడించి గోవా రేవు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. చాలా ఇంపార్టెంటు. 1510 సంవత్సరంలో పోర్చుగీసు వారు విజయనగర చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలతోటి సంధి చేసుకున్నారు. ఆ సంధి ప్రకారంగా అతని యొక్క సహకారంతో బీజాపూర్ సుల్తానును ఓడించి గోవా రేవు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోవా రేవు పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో పోర్చుగీసు వారికి గోవా ప్రధాన వర్తక కేంద్రం అయింది. భారతదేశంలో ప్రధాన వర్తక కేంద్రం పోర్చుగీస్ వారికి ఏది? గోవా. 1517 సంవత్సరంలో డయ్యూ డామన్లను స్వాధీనం చేసుకున్నారు. పోర్చుగీస్ వారు 1517 సంవత్సరంలో డయ్యూ డామన్లను కూడా స్వాధీనము చేసుకున్నారు. పశ్చిమ తీరంలో ఉన్న బేసిన్, సాల్సెట్టి, బొంబాయిలలో, తూర్పు తీరంలోని శాంతోమ్, హుగ్లీలలో పోర్చుగీసు వారు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. పశ్చిమ తీరంలోని బేసిన్, సాల్సెట్టి, బొంబాయిలలో, తూర్పు తీరంలో ఉన్నటువంటి శాంతోమ్, హుగ్లీలలో పోర్చుగీసు వారు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఇవన్నీ కోల్పోయి చివరికి వీరికి గోవా, డయ్యూ డామన్ మాత్రమే పోర్చుగీసు వారికి మిగిలిపోయినవి. గోవాను భారత ప్రభుత్వము 1961 సంవత్సరంలో సైనిక చర్య ద్వారా విలీనం చేసుకుంది. భారతదేశానికి వర్తకం కొరకు వచ్చినటువంటి మొట్టమొదటి ఐరోపా దేశము పోర్చుగల్. చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి వర్తకం కొరకు వచ్చిన మొట్టమొదటి ఐరోపా దేశము పోర్చుగల్. 1498 మే నెలలో వచ్చారు. భారతదేశం నుంచి చిట్ట చివరిగా వెళ్ళిపోయినటువంటి ఐరోపా దేశము పోర్చుగల్. భారతదేశం నుంచి చిట్ట చివరిగా వెళ్ళిపోయినటువంటి ఐరోపా దేశం ఏది? పోర్చుగల్. 1961 సంవత్సరంలో వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళిపోయారు. గోవా ప్రధాన కేంద్రం. వీళ్ళు ఎంతకు వెళ్ళకపోయేసరికల్లా వీరు భారత ప్రభుత్వము 1961 సంవత్సరంలో సైనిక చర్య, దానికి పెట్టిన పేరు ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్యను తీసుకొని భారతదేశం నుంచి పోర్చుగీసు వారిని తరిమివేయడం అనేది జరిగింది. ఈ విధంగా 1961లో గోవా ప్రాంతము భారతదేశంలో విలీనం కావడం అనేది జరిగింది. ఇలా భారతదేశానికి వర్తకం కొరకు మొదట వచ్చి చివరగా వెళ్ళిన వాళ్ళు ఎవరు? పోర్చుగీసు వాళ్ళగానే చెప్తాము. ఆ తర్వాత క్రీస్తు శకము 1602 సంవత్సరంలో డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. డచ్చి అన్న నెదర్లాండ్ అన్న హాలెండ్ అన్న ఒకటే. డచ్చి, హాలెండ్, నెదర్లాండ్ ఒకటే దేశానికి ఉన్నటువంటి పేర్లు. 1602 సంవత్సరంలో డచ్చి యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించబడింది. ఆ తర్వాత భారతదేశంలో మొట్టమొదటి వర్తక స్థావరము 1605 సంవత్సరము మచిలీపట్నంలో స్థాపించబడింది. భారతదేశంలో మొదటి వర్తక స్థావరము 1605 సంవత్సరంలో మచిలీపట్నంలో స్థాపించారు. మచిలీపట్నం అంటే మన ఆంధ్రదేశంలో భాగంగా ఉన్నది.
ఆ తర్వాత వీరు 1610 సంవత్సరంలో పులికాటులో ఒక కోటను నిర్మించుకున్నారు. డచ్చి వాళ్ళు 1605లో మచిలీపట్నంలో వర్తక కేంద్రాన్ని, 1610లో పులికాటులో ఒక కోటను కూడా నిర్మించుకున్నారు. 1616 సంవత్సరంలో సూరత్లోను, 1641లో భీమునిపట్నంలోను, 1653లో బెంగాల్లోని చిన్సూరాన్లోను, 1658లో కాశిం బజార్, ఆ తర్వాత పాట్నాలలో వర్తక స్థావరాలను ఈ డచ్చి వారు స్థాపించుకోవడం అనేది జరిగింది. పులికాట్ అనేది డచ్చి వారికి భారతదేశంలో ప్రధాన వర్తక కేంద్రం. డచ్చి వారు 1690 సంవత్సరంలో తమ ప్రధాన కేంద్రాన్ని నాగపట్టణానికి, మద్రాసు సమీపంలో ఉన్నటువంటి నాగపట్టణానికి మార్చుకోవడం అనేది జరిగింది. పులికాట్, సూరత్, చిన్సురాన్, పాట్నా, నాగపట్నం అనేది వీరికి వర్తక స్థావరాలు. ఈ డచ్చి వాళ్ళు ఇండోనేషియా మీద తుది నియంత్రణ సాధించారు. ఏం చేశారు, ఇండోనేషియాలో స్థిరపడిన బ్రిటిష్ వారిని డచ్చి వాళ్ళు అక్కడ ఓడించి తరిమివేశారు. ఆ తర్వాత ఎంతసేపు డచ్చి వారు భారతదేశం యొక్క తూర్పు తీర ప్రాంతంలోనే స్థిరపడ్డారు. ఒక సూరత్ తప్ప మిగతా మొత్తం కూడా తూర్పు తీర ప్రాంతంలోనే ఉన్నాయి. కాబట్టి భారతదేశం యొక్క తూర్పు తీర ప్రాంతంలో బ్రిటిష్ వారికి డచ్చి వారికి మధ్యన ఘర్షణలు జరిగి డచ్చి వారు భారతదేశంలో తమ స్థావరాలను బ్రిటిష్ వారికి కోల్పోయి భారతదేశాన్ని వదిలిపెట్టిపోయి ఇండోనేషియాలో స్థిరపడిపోవడం అనేది జరిగింది. ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ అడుగుతాడంటే, ఇండోనేషియా మీద తుది నియంత్రణ సాధించిన ఐరోపా దేశము డచ్చి దేశం. ఇండోనేషియా మీద తుది నియంత్రణ సాధించిన ఐరోపా దేశం ఏది? డచ్చి దేశం అనేది తుది నియంత్రణ సాధించింది. తర్వాత మరొక దేశము డెన్మార్క్ దేశస్తులను డేనిష్ అని పిలుస్తారండి. డేన్లు అని అంటారు. ఈ క్రింది ఏ దేశ ప్రజలను డేనిష్ అని పిలుస్తారు? డెన్మార్క్ దేశ ప్రజలను డేనిష్లు అని పిలవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత తంజావూరు సమీపంలోని ట్రాంక్వీబారు, బెంగాలులోని శ్రీరాంపూరులలో వీరు వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. డెన్మార్క్ వాళ్ళు తంజావూరులోని ట్రాంక్వీబారు, బెంగాల్లోని శ్రీరాంపూరాలో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. డేన్ల యొక్క డెన్మార్కుల యొక్క ప్రధాన స్థావరం ఏంటంటే శ్రీరాంపూర్. డెన్మార్కుల తర్వాత వచ్చిన వాళ్ళు మరొక దేశం ఏంటంటే బ్రిటిష్ వారు. వారిని ఆంగ్లేయులు అంటాం. బ్రిటిష్ వారన్నా, ఆంగ్లేయులు అన్నా, యూకే యునైటెడ్ కింగ్డమ్ అన్నా, ఇంగ్లాండ్ అన్నా, గ్రేట్ బ్రిటన్ అన్నా ఒకటే. ఆంగ్లేయులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 200 మంది వర్తకులతో 1600 సంవత్సరము డిసెంబర్ 31న స్థాపించబడింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరము డిసెంబర్ 31వ సంవత్సరమున స్థాపించబడింది. ఎంతమంది వర్తకులు కలిసి స్థాపించారంటే 200 మంది వర్తకులు స్థాపించారు. అంటే తూర్పు దేశాలతోటి వర్తకం చేసుకోవటానికి ఈ సంస్థను స్థాపించారు. ఆనాటి బ్రిటన్ రాణి మొదటి ఎలిజబెత్ యొక్క అనుమతితోటి ఈ సంస్థ స్థాపించబడింది. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1600 సంవత్సరము డిసెంబర్ 31న స్థాపించింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు ఎవరు అనుమతితో స్థాపించబడింది? ఇంగ్లాండ్ రాణి మొదటి ఎలిజబెత్ యొక్క అనుమతితోటి ఈ సంస్థ స్థాపించబడింది. తర్వాత ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ కాలంలో 1608 సంవత్సరంలో కెప్టెన్ హకిన్స్ మొదటి జేమ్స్ యొక్క రాయబారిగా మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానానికి వచ్చి భారతదేశంలో వర్తకం స్థాపించుకోవటానికి అనుమతి పొందాడు. కానీ మొఘలాయి దర్బారులో పోర్చుగీస్ వారి యొక్క పలుకుబడి బాగా ఉండింది. ఆ పోర్చుగీస్ వారి యొక్క జోక్యం వలన ఇతని రాయబారం అనేది విఫలం అయింది. మొదటి జేమ్స్ పంపగా వచ్చినటువంటి కెప్టెన్ విలియం హకిన్స్ మొఘల్ చక్రవర్తి జహాంగీర్ను 1608లో కలుసుకొని భారతదేశంలో వర్తకం చేసుకోవడానికి అనుమతిని కోరుతాడు. అతను మొఘల్ చక్రవర్తి అనుమతినిస్తాడు. కానీ ఇతను లౌక్యంగా వ్యవహరించకపోవడం వలన పోర్చుగీస్ వారి జోక్యం వలన ఈ ప్రయత్నము ఫెయిల్యూర్ అయింది. ఆ తర్వాత 1615 సంవత్సరంలో సర్ థామస్ రో అనేట ఆయన జహాంగీర్ను సందర్శించి సూరత్లో వర్తక స్థావరం స్థాపించుకోవటానికి అనుమతి పొందాడు. సూరత్లో వర్తక కేంద్రాన్ని స్థాపించాడు. భారతదేశంలో బ్రిటిష్ వారికి వర్తకం చేసుకోవటానికి అనుమతినిచ్చిన భారత చక్రవర్తి మొఘలు చక్రవర్తి జహంగీర్.
ఏ సంవత్సరంలో? 1615లో సర్ థామస్ రో జహాంగీర్ను సందర్శించి సూరత్లో వర్తక స్థావరం స్థాపించుకోవడానికి అనుమతి పొందాడు. ఇలా భారతదేశంలో వర్తక కేంద్రాన్ని స్థాపించారు సూరత్లో. 1611 సంవత్సరంలో మచిలీపట్నంలో మొదటి ఫ్యాక్టరీని కూడా వీళ్ళు నిర్మించుకున్నారు. 1611 సంవత్సరంలో గ్లోబన్ ఆంగ్ల నౌక కెప్టెన్ హిప్సన్ నాయకత్వంలో మచిలీపట్నం ఓడరేవుకు వచ్చింది. అప్పుడు ఈ ఆంధ్రదేశాన్ని గోల్కొండ చక్రవర్తి సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా పరిపాలిస్తున్నాడు. అతనిని దర్శించుకొని మచిలీపట్నంలో వర్తక కేంద్రం స్థాపించుకోవడానికి అనుమతి పొందారు. ఫ్యాక్టరీ అంటే ఆయా కంపెనీ ఉద్యోగస్తులు నివసించే ప్రాంతాన్ని ఫ్యాక్టరీలు అంటారండి. 1639 సంవత్సరంలో ఫ్రాన్సిస్ డే చంద్రగిరి రాజు యొక్క ప్రతినిధి నుంచి చెన్నై ప్రాంతాన్ని కౌలుకు తీసుకొని 1641లో అక్కడ ఒక సెయింట్ జార్జ్ కోటను నిర్మించాడు. కడలూరులో సెయింట్ డేవిడ్ కోటను నిర్మించారు. బెంగాల్లోని బాలసోర్, హుగ్లీ, కాశీం బజార్లలో కూడా బ్రిటిష్ వాళ్ళు తమ యొక్క వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.